హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్. మేమైతే ఒకటి బుక్ చేసాము, అది వచ్చింది ఏంటో చూద్దాము. ఎగ్జైటెడ్. ఎవరు ఎగ్జైటెడ్? నేను. ఏంటి చిరగదా? హాట్ వీల్స్ బ్యాట్మ్యాన్ ఎడిషన్. చూడండి, 6 కార్స్ టోటల్. 1 2 3 4 5 6. 3 వీడికంట, 3 వాడికి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? 3 నీకు 3 నాకే, అంతే. సరే గానీ ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు. ఎందుకు కొనిపించుకున్నావు? కాదు, నేను డాడీకి అడిగాను 100 days అటెండెన్స్ వస్తే నాకు డాడీ ఇది కొంటా అన్నారు. ఏది చూసారా? 100 days అటెండెన్స్లో ఇది వచ్చిందంట. వాళ్ళ డాడీ చెప్పారు, ఎందులో అయినా సరే నువ్వు ఒక్క దాంట్లో అయినా విన్ అయితే మాత్రం. మొన్న యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయిందండి స్కూల్లో, అందులో ఇది వచ్చింది. సరే డాడీ, నాకైతే ఫ్రీగా ఏమొద్దు, నాకు ఇలా ఏమైనా వచ్చినా లేదా 50/50 100/100 ఏమైనా వచ్చినా సరే ఏదైనా ఇస్తానని మాట ఇచ్చావు కదా, నాకు అలా వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు తీసుకోవాల్సిందే అనేసి అన్నాడంట. పోన్లేండి, పెద్ద పెద్ద కోరికలు అయితే మనం ఎలాగో తీర్చలేము కదా, చిన్న చిన్నవి తీర్చితే వాళ్ళకి కూడా ఒక ఆనందం ఉంటుంది కదా. 100 days అటెండెన్స్లో అయితే మా చిన్నోడికి ఆ ట్రోఫీ వచ్చింది. మనం ఎప్పుడైనా పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు మాల్కి లేదంటే ఎక్కడ ఉంటాం కదా, బయట అలా తిరిగినప్పుడు ఏదైనా చూసారనుకోండి, డాడీ ప్లీజ్ డాడీ అది తీసుకో, డాడీ ప్లీజ్ డాడీ ఇది తీసుకో అని అంటారు. మన బడ్జెట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మనం వాళ్ళ ఆనందాలని తీర్చలేము. నానా ఇప్పుడు వద్దా నాన్న, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకో అలాంటి అప్పుడు కొనేసి ఇస్తాను అని చెప్తున్నానా అని మనం తొందరగా అంటాం కదా. ఆ చిన్నోడైతే అదే పట్టుకుంటాడు. దానివల్ల ఏంటి, నాకు ఇప్పుడు 100 days అటెండెన్స్లో వచ్చింది కదా డాడీ, నాకు ప్లీజ్ డాడీ కార్లు బుక్ చేయ డాడీ, నేను ఆడుకుంటాను అనేసి మళ్ళీ అంటే చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చాలి కదా. నాకు తెలిసి ప్రతి తండ్రికి కూడా తన పిల్లలే ప్రపంచం అండి. ఇంకా కొడుకు అడగంగానే ఆయన బుక్ చేసుకున్నారు. ఇది మా పెద్దోడికి ఇలాంటి అలవాటు లేదు, అంటే అంతేం పట్టించుకోడు. కాకపోతే వీడేంటంటే ఫస్ట్ నుంచి ఎంకరేజ్మెంట్ ఎక్కువైపోయింది వీడికి. నాకు ఇప్పుడు మార్క్స్ వచ్చాయి కదా, ఇప్పుడు నాకు ఏమిస్తావు డాడీ అలా అడిగి వీడు చాలా సంపాదించుకుంటున్నాడండి. బొమ్మలే కానీ వాడికి సంబంధించినవే కానీ కలర్ పెన్సిల్ ఇవి ఉంటాయి కదా, పెయింటింగ్స్ అలాంటివన్నీ వీడు ఈ రకంగా సంపాదించుకుంటున్నాడు. పెద్దోడు మాత్రం అలా ఏమీ ఆశించడు, కానీ వీడు మాత్రం నాకు ఇప్పుడు వచ్చాయి, మీరు మాట ఇచ్చారు, నాకు ఏదో ఒకటి కావాలి తీసుకోండి అనేసి మాత్రం అంటున్నాడు. పిల్లల ఆనందం తీర్చడానికైతే ప్రతి తండ్రి ముందే ఉంటాడు. ఆ విషయంలో అయితే మా జోష్ చూసారా, నేను వీడియో తీస్తూనే ఉంటున్నానా, అక్కడే కూర్చుంటానని కూర్చున్నాడండి. ఫస్ట్ నా పక్కన కూర్చోనానా, ఈ కార్స్ పేర్లు ఏంటో చెప్దువా, ఇక్కడే కూర్చో, నాకు తెలియదు కదా అనేసి అంటే ఏం పర్లా నేను ఇక్కడే కూర్చుంటాను అనేసి కూర్చున్నాడు. కొంచెం ఇద్దరికి ఏజ్ గ్యాప్ కదండి, అందుకు కొంచెం అల్లరి కూడా. ఇంక వాడు ఏది అనుకుంటాడో అదే చెయ్యాలి అని అనుకుంటాడు. ఇప్పటి వరకు అయితే ఊరికైతే ఏ రోజు అయితే జోష్కి మేమేమీ కొనలేదు. ఇలా ఏ స్కూల్ నుంచి అదే ఈ 100 days అటెండెన్స్ అవని ఈ మార్క్స్ బట్టి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం, ఎగ్జామ్ అయిన తర్వాత మేడం వాడి మీద ఏ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటే కూడా కొంటాము అని చెప్పాము. కొన్నిసార్లు అయితే బయటకు తీసుకెళ్ళమనేవాడు. ఏంటి అదే ఐస్ క్రీమ్ కావాలని అడగడం, లేదంటే నా డాడీ కేక్ తీసుకుందాం డాడీ అని అడగడం. మీరు మీ పిల్లలకి ఏమైనా తీసుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.